ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతం యొక్క కళ భోగాపురం గత 8 సంవత్సరాలుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించుకోవాలనే ఆలోచన, ఇక్కడ పెట్టాలనే ఆలోచన ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచించి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. ఈ ప్రాంతాన్ని మీరు చూసే ఉంటారు. అప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు అందరూ అన్నారు, హైదరాబాద్ దూరంగా తీసుకుపోయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పెడుతున్నారు, ఏమవుతుంది, అసలు ఈ ప్రాంతంలో పోయి ఫ్లైట్ ఎక్కుతారా? తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మిగిలిన డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. ఇట్స్ సచ్ ఎ గుడ్ వెదర్ టు బీ హియర్ టుడే. సో ఈరోజు మనము ఉత్తరాంధ్రకు కళలు, రెక్కలకు కళలు అనే ప్రోగ్రాం, అంటే మనకి మీ అందరికీ తెలిసిందే, విజయనగరం భోగాపురంలో మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని August 1న హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, అందరూ సీఎం గారు వచ్చి ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఆ ఇనాగ్రేషన్లో భాగంగా మనము ఈ 6 జిల్లాల్లో కూడా ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే నినాదంతో అవుట్ రీచ్ యాక్టివిటీస్ మనం తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం బీచ్లో 5K రన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా చాలా ఆనందంగా ఉంది మనం ఈ నినాదంతో ముందుకెళ్ళడం అండి. సో ఇదే స్ఫూర్తితో వచ్చిన పిల్లలందరూ కూడా ముందుకు వెళ్ళి పరిగెత్తాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనందరం కూడా ఈ ఉత్తరాది కళలకు రెక్కలనే కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, ముఖ్యంగా మన కళలకు రెక్కలు వచ్చిన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన రైతులందరికీ మనందరం కర్తవ్యాలు తోలుతూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి త్యాగఫలంతోనే ఈరోజు మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఈ కార్యక్రమానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉదయాన్నే మీరు వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.